హరి ఓం పరమాత్మని నమః. లోకేస్మిన్ వివిధాన్నిష్టాం పురాప్నోతా మయానసో జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా కర్మయోగేన యోగినా. ఈ శ్లోకం యొక్క భావము, ఎవరెవరు ఎలాంటి పనిలో మగ్నమవుతారో వారికి అటువంటి ఫలితం దక్కుతున్నది, వారు ఆ స్థితిలో ఉంటారు అనేటటువంటిది ఈ శ్లోకం యొక్క భావము. అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది. అంటే భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నటువంటి సన్యాసులకు జ్ఞానయోగము చేత, మరి రాజ్యయోగులంటే సంసారంలో ఉన్నటువంటి వారు భగవంతుని గురించి అని పనులు చేస్తే వారు కర్మయోగం చేత సిద్ధి పొందుతారు. సిద్ధి అంటే వారు కోరినటువంటి ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణ భగవానుడు బోధించాను. అన్నా భవతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞా భవతి పర్జన్యో యజ్ఞకర్మ సమోద్భవః. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ప్రతి జంతుజాలము కానీ మానవులు కానీ అన్నము వలనే జన్మిస్తారనేటటువంటి భావము. ఆ అన్నము వర్షం వలనే సంభవము. అన్నం వలన జంతుజాలము పుట్టును, వర్షం వలన అన్నము సమకూరును, యజ్ఞం వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కేవలము కర్మ వలనే సాధ్యము. కర్మ అంటే యజ్ఞము చేస్తే యజ్ఞంకు సంబంధించినటువంటి పని చేయాల. పని చేస్తేనే ఆ యజ్ఞము పూర్తి అవుతుంది. యజ్ఞము పూర్తయిన తర్వాత వర్షాలు కురుస్తాయి. వర్షాల వలన పంటలు పండుతాయి. పంటల వలన సర్వ జీవజంతువులకు మానవులకు ఉత్పత్తి జరుగుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః ఆహాయుయింద్రియారామో మోహం పార్థ సజీవతి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ రకంగా అర్జునుడికి సమాధానం ఇచ్చాను. ఏంటంటే, భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని మొత్తము, మరి ఈ ప్రకృతిలో ఏమేమి పనులు చేయవలెనో అట్లా ప్రవర్తించని వాడు నాచే సృష్టింపబడిన ఈ సృష్టి చక్రమును ఎవడైతే అనుసరించాడో ఆడు ఇంద్రియంలో ఉండంటే తన గుణానుసారంగా చేస్తాడో ఆడు సిద్ధిని పొందజాలడు అనేటటువంటి భావం. పార్థ, నాచే నడపబడుతున్న ఈ లోకమును చక్రమును ఎవడు అనుసరించడో అట్టివాడు ఇంద్రియలుడై పాపజీవుడవుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మను ఆచరించుతూనే ఉండవలెను. అంటే భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో దానికి సంబంధించినటువంటి పని మాత్రమే చేయాలని ఈ యొక్క శ్లోకం భావం.
యజ్ఞదాశరథి శ్రేష్ఠ తత్వదేవో తరో జనః స్వయం ప్రమాణం కురుతే లోకస్ధనువర్తతే. ఈ శ్లోకం యొక్క భావము, ఉత్తములైన పురుషులు ఏదైతే ప్రకటించుంటారో ఇతరులు దాన్నే పఠింతురు. ఉత్తములు దేన్ని అనుసరింతురో ఈ లోకమంతయు దానినే అనుసరింతురు. అంటే ఒక పెద్ద మనిషి ఏ పని అయితే లోక అనుసరించి దాన్ని ఒక ప్రమాణముగా చేశాడో అతని వెనుక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పెద్ద మనిషి చేసినటువంటి కార్యమునే చేస్తారు. ఆయన ఏదైతే ప్రతిష్ఠిస్తాడో దానిని అనుసరిస్తారు సర్వజనుడు అనేటటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఉత్తములైన వారు దేనిని అనుసరించరు దానినే ఇతరులు అనుసరించరు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరించరో ఈ లోకమంతయు దానినే ప్రమాణముగా అంగీకరించరు.